హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ఇవాళ వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. శుక్రవారం రాత్రి భారీ వర్షం అయితే పలుచోట్ల కురిసింది. ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాలు కూడా శుక్రవారం చోట్ల పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. అయితే శనివారం రోజు దాంతో కంపేర్ చేస్తే కొన్ని చోట్ల వర్షం అయితే అంతగా పడలేదు. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రం పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఇవాళ చూస్తే ఇవాళ అయితే పలుచోట్ల ఇవాళ సండే కావడంతో ఇవాళ అందరూ ఇంట్లోనే ఉంటారు. ఈ టైంలోనైతే పలుచోట్ల వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఒక రిపోర్ట్ అందించడం జరిగింది. అయితే ఈ వర్షాలకు సంబంధించిన ఈ రీజన్స్ తెలుసుకుంటే తమిళనాడు, కర్ణాటకపై అయితే ఒక ద్రోణి ఉంది. దానికి అనుకూలంగా బంగాళాఖాతం నుంచి వ్యతిరేక గాలులు కూడా బాగా వీసినాయి. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, బెంగాల్, విదర్భ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, కేరళ, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి భారత వాతావరణ శాఖ తన తాజాగా అందించిన వెదర్ రిపోర్ట్లను పేర్కొనడం జరిగింది. అయితే దీంతో పాటు ఒక ఐఎండీ అధికారులు ఒక కీలక అప్డేట్ కూడా ఇచ్చారు, కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇవాళ వర్షాలు అయితే ఎక్కడెక్కడ అయితే పడతాయో ఆ ప్రాంతాల్లో అయితే ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. దీంతోపాటు ఈదురుగాలుల వేగం కూడా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉంటుందని కూడా అంచనా వేసింది. ఇక కోస్తాంధ్ర, యానం, రాయలసీమ, తెలంగాణలో మరో 4 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ రెండు మూడు రోజులు చూస్తే ఎండ బాగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికి కూడా కాస్త వాతావరణం వర్షాల వల్ల కొంచెం చల్లగా మారిందని చెప్పుకోవచ్చు. పలు చోట్ల భారీ వర్షం పడడం, పలు చోట్ల అక్కడక్కడ చిరుజల్లు పడడంతో ఎండ అయితే కాసిన అక్కడ కొంచెం ఉక్కపోత నుంచి అయితే జనాలు ఉపశమనం పొందారు ఈ వర్షాల వల్ల. ఇక వర్షాలకు సంబంధించిన మరింత అప్డేట్ ఇంకా చూస్తే ఇవాళ ఇక శాటిలైట్ లైవ్ అంచనాలని లెక్కలోకి తీసుకుంటే ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా ఉదయం మేఘాలు అనేవి అక్కడక్కడ కమ్ముకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 3 వరకు ఎండలు బాగా ఉంటాయి. అక్కడి నుంచి కూడా మనకు కొంచెం వాతావరణంలో మార్పులు అయితే మొదలవుతాయి. ఈ రాయలసీమ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ వంటి ప్రదేశాలు అయితే తేలికపాటి నుంచి కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలైన ఈ వాతావరణంలో మార్పులు అనేవి రాత్రి 8 గంటల వరకు అయితే మనకు కనిపిస్తాయి. అదేవిధంగా 8 తర్వాత ఉత్తరాంధ్ర, విశాఖలో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఉష్ణోగ్రతలకు విషయానికి వస్తే ఇప్పుడు ఉష్ణోగ్రతలు అయితే మాత్రం ఏపీ, తెలంగాణలో అక్కడక్కడ కాస్త తగ్గుతూ నమోదవుతున్నాయి. ఏపీలో 33 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇటు తెలంగాణలో అయితే 33 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వాన పడే సమయంలో అయితే 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మేఘాల కారణంగా కొంత ఎండ నుంచి అయితే జనాలకి ఉపశమనం అయితే లభిస్తుంది. అక్కడక్కడ వర్షాలు పడడంతో కూడా జనాలు కాస్త ఈ ఉక్కపోత వేడి నుంచి కాస్త సేద తీరుతున్నారు. ఇక ఈ తేమ అయితే ఏపీలో 50%, తెలంగాణలో 41% వరకు ఉంది. సాయంత్రం ఏపీలో 78%, తెలంగాణలో 60% ఉంటుంది. అంటే సాయంత్రం తర్వాత నుంచి రెండు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. మెయిన్గా ఇవాళ ఏపీలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీలో, అది కూడా రాయలసీమలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు ఇప్పటివరకు అయితే అందించిన అప్డేట్ ప్రకారం మనకు వస్తున్న సమాచారం అనమాట. ఇంకా దీనికి సంబంధించి వెదర్ అప్డేట్స్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.